Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. ఈ నిజం తెలుసుకో తెలివిగా నడచుకో. 2025 జూన్ 4వ తేదీ నాడు నా జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది. ఇటీవల నాకు 69 సంవత్సరాలు నిండి 70లోకి ప్రవేశించాను. ఇంత సుదీర్ఘ జీవితంలో కొన్ని ప్రతికూల విషాద సంఘటనలు ఖచ్చితంగా ఉన్నాయి కూడా. కానీ ఈ మాసం 4వ తేదీన జరిగిన ఆ సంఘటన అత్యంత విషాదకరమైనదే కాదు, నా చివరి శ్వాస వరకు మరచిపోలేనిది. అపకారం నాకు జరిగిన ఈ దుర్ఘటనే. అయితే ఆ సంఘటన గురించి చిలవలు పలవలుగా వర్ణించి మీ సానుభూతి పొందటం నా ధ్యేయం కాదుగావున వివరాలు చెప్పటం లేదు. ఉపకారం మీకు అంటే ఈ సంఘటన ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్న జ్యోతిష్య పాఠమే. ప్రస్తుతం నాకు జరుగుతున్న మహర్దశ, అంతర్దశ, విదశ అన్నీ బాగానే ఉన్నాయి. సూక్ష్మదశ జోలికి వెళ్ళి బుర్ర పాడు చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఈ సృష్టిలో కోటాను కోట్ల విషయాలు తర్కానికి అందవు. అహ్మదాబాదు విమాన ప్రమాదం, పహల్గాం లాంటి దుర్ఘటనల్లో మరణించిన వారి జాతకాలలో ఆ రోజు మారకం ఉందనుకుంటే ఎలా? మనుషులు బుద్ధిజీవులు కావున కుడితిలో పడ్డ ఎలుకల్లా తర్కములో తలమునకలవుతూ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూ ప్రశాంతత కోల్పోతుంటారు. ఈ సందర్భంగా మీరు నేర్చుకోవలసిన జ్యోతిష్య పాఠం, ఎలియాస్ జీవిత పాఠం ఏమంటే, మన జీవితాలలో జరిగే కొన్ని అనర్థాలకు అర్థాలు ఉండవు, తర్కానికి అందవు. మరుక్షణం ఎదురవబోయే మార్పుకు ఏ వ్యక్తి అయినా ముందే సిద్ధపడి ఉండటం వలన మానసిక అలజడి తగ్గుతుంది. ఆత్మీయుల అకాల మరణాలకు దుఃఖం ఎటు తప్పదు. తదితర సమస్త విషాద సంఘటనలకు రీజనింగ్ వెతకటం అనవసరం. అందుకే తర్కం కంటే ఎప్పుడూ జ్ఞానం గొప్పది. మీరు కూడా అప్రియమైన సంఘటన జరిగినప్పుడు దశ బాగోలేదని అధైర్యపడవద్దని, జరిగిన దాన్ని తలుచుకుని కుమిలిపోకుండా తర్వాత ఏం చెయ్యాలి అనే విషయం మీద దృష్టి పెట్టమని హితవు పలుకుతూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నిజం తెలుసుకో తెలివిగా నడచుకో.